200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. వచ్చే నెల నుంచే పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేసేవాళ్లమని, కానీ గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దివాలా తీసిన విద్యుత్ శాఖను గడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కోమటిరెడ్డి చెప్పారు. త్వరలో సమర్థుడైన అధికారిని నియమించి వచ్చే నెల నుంచే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే, కానీ మా కర్మ ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు, 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తారు.